అందరికీ, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. 6 నెలల లోపలనే కులగణన చేసి మేము దాని ప్రాతిపాదికనే రిజర్వేషన్స్ కల్పిస్తాము, చట్టబద్ధత చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నో హామీలు ఇచ్చారు, అక్కడ మాత్రం బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒక 56 అంశాలు తీసుకొచ్చి ఆ యొక్క సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే కరెక్ట్ కాదని చెప్పేసి తేలిపోయింది. వారికి ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి, మోసపూరితమైనటువంటి బీసీలపై ఉన్నటువంటి ఏదైతే అక్కసు ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో చెప్పాడు, ఎస్ మేము రెడ్డిలం, మేము పాలిస్తాం, మీరు పాలకులం మేమే ఉండాలి అని చెప్పడం జరిగింది. రైట్ అయ్యా, మాకు ఇచ్చే ఫలాలన్నీ అందేటట్టు చూడాలి కదా. బీసీలేమో 5% కిందికి పడిపోయారు. 21 లక్షల మంది బీసీలను మైనస్ చేసింది. 10 నుంచి 13% ఓసీలను పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము బీసీలను చచ్చిపోయినామా? చచ్చిపోతామా? మా డెత్ సర్టిఫికేట్లు తీసుకొని సబ్మిట్ చేయండి. మీరేమో గుర్తా పోయి మేము చస్తాడో పోయినామా? మీరు అమృతం తాగొచ్చిరా? ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విధి విధానం. వాస్తవానికి 2014లోనే కేసీఆర్ గారు సర్వే చేయించడం జరిగింది, కులగణన చేయించడం జరిగింది. ఆనాడే అప్పుడున్నటువంటి లెక్కల కంటే ఇప్పుడు 21 లక్షల రూపాయలు, లెక్కలు కూడా చెప్పండి చెప్తాను నేను, లెక్కలు కూడా 21 లక్షలు తగ్గింది. పెరుగుతామా తగ్గుతామా? ఎంత 10 ఏళ్ళలో పెరగాలి కదా. మీరేమో ఓసీలు పెరుగుతారు, మేము బీసీలను తగ్గుతాం. ఏంటిది దుర్మార్గమైన బుద్ధి? మా ఆధిపత్యం జలాంచాలి, మాదే నడవాలి అనే ఉద్దేశంతో ఇది చేసినటువంటి కార్యక్రమం. నువ్వు సర్వే చేస్తే మీరే అన్నారు, మీ మంత్రులు అన్నారు కుక్కలను నిడిచిపెట్టిరని. మేము బీసీలనే కుక్కలను నిడిచిపెట్టాం, మీ సర్వేకి అడ్డు తగిలినాం. అరే మీ సర్వే కరెక్ట్ జరగలేదు. గ్రామాలల్లో ప్రజలు కూడా మీకు సహకరించలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వము దొంగ ప్రభుత్వము, మీ మీద నమ్మకం లేక ఆ సర్వే కూడా సహకరించలేదు. కాకి లెక్కలు వేసుకొని ఎక్కడో కూర్చొని లెక్కలు చేసి ఆ గ్రామ పంచాయతీలలో కూర్చొని ఏ కులం ఎంత ఏదెంత అని చెప్పి గుడ్డిగా రాసి అందులో ఓసీలను ఎక్కువ చేసి బీసీలను మోసం చేయడం జరిగింది. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా ఉన్నటువంటి వ్యక్తులు బీసీలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ. ఇప్పుడు నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు, ఇది దొంగ సర్వే, ఇది నాలుక మీద గిక్కుంటాను కూడా పనిచేయదన్నాడు, దీనికి ఆలబెట్టాలన్నాడు తీన్మార్ మల్లన్న. ఆయన చెప్తా ఉన్నాడు ఒక ఎమ్మెల్సీగా, కాలబెట్టిండు కూడా పేపర్ను. ఇది తప్పు, ఈ తప్పు జరిగింది ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. మేము ప్రతిపక్షంగా అంటే వేరే రకంగా అనుకుంటున్నాం, మీ పక్షమే చెప్తా ఉన్నది ఇది రాంగ్ సర్వే అని చెప్తా ఉన్నది. దానివల్ల దయచేసి బీసీలారా గమనించాలి, చాలా నష్టం జరుగుతుంది మనకు. అటు ఆర్థికంగా కానీ ఏ స్కీమ్ వచ్చినా 5% మైనస్ అవుతాము. ఏ రిజర్వేషన్ వచ్చినా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం నష్టపోతాము. ఉద్యోగరీత్యా నష్టపోతాము, చదువులో కూడా నష్టపోతాము, అన్ని విధాల నష్టపోతాము. కావున దయచేసి ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని, ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తప్పని చెప్తా ఉన్నారు, మళ్ళీ రీసర్వే చేయండి. ఇప్పుడు కొంపలు మునిగేది ఏముంది? ఇంకో 10 రోజులు ఎక్కువ తీసుకో, ఎలక్షన్ 10 రోజుల తర్వాత మీరు కాపాడిన వాళ్ళు గారు, చెట్లు పెట్టిన వాళ్ళు గారు, ఏం చేసిన వాళ్ళు గారు, ఉన్న ఏదైతే భౌగోళికంగా నైసర్గికంగా ఉన్నటువంటి మరి వాతావరణాన్ని విధ్వంసం సృష్టిస్తామంటే దానికి పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకం చేస్తా ఉన్నాం. అఖిలపక్ష సభ్యులు కూడా మొన్న కూడా అందరు కలిసి చేయడం జరిగింది. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు కూడా అందరికి సంబంధించినటువంటిది అది, అందరూ కూడా సహకరించాలి. దాన్ని మీరు కూడా రిప్రజెంటేషన్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా ఏదైతే డంప్ యార్డ్ ఉందో
దాన్ని క్యాన్సిల్ చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందంటూ తప్పది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే మేము ఎప్పుడే పని స్టార్ట్ చేస్తుంటాం కదా. అది గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్లో భూమిని సరెండర్ చేయడం జరిగినప్పుడు అప్పుడు కూడా పని కానియలేము. మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అంటే రిప్రజెంటేషన్ చేయంగానే ఇమీడియట్గా డ్రాప్ చేయడం జరిగింది. పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దెబ్బతింటాయి. అదేవిధంగా పచ్చగా హరితారంతో ఉన్నటువంటి అడవి నాశనం అవుతుంది, ఇక్కడ నర్సాపూర్ చెరువు నాశనం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు హర్బన్ పార్క్ అని పెట్టుకున్నాం, హైదరాబాద్కి వెళ్ళి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉన్నారు. అటువంటి హర్బన్ పార్క్ కూడా అదే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 7 కిలోమీటర్లే ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, నేషనల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అది కూడా దెబ్బతింటుంది, పర్యావరణం అంతా దెబ్బతింటుంది అని చెప్పి మేము ఖచ్చితంగా అఖిల పక్షం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ దాన్ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి, ఆల్టర్నేట్గా మీరు ఎక్కడన్నా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే రాజకీయ పరంగా రావాల్సినటువంటి 5% రిజర్వేషన్ మోసం జరుగుతూ ఉంటుంది, దీని 5% మైనస్ చేసి అక్కడ 5% ఓసీకి పెంచడం జరిగింది. ఇందులో పెద్ద కుట్రకోణం ఉన్నది, చాలా పెద్ద కుట్రకోణం ఉన్నది. కావున వెంటనే నువ్వు ఏదైతే గతంలో చేసినటువంటి సర్వే ఏదైతుందో దాన్ని రద్దు చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ రీసర్వే చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల తరఫున ఖచ్చితంగా రీసర్వే చేయాలి, రీసర్వే తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.